శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి సాయంత్రం 4:52 వరకు. తదుపరి విధియ. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి మఖా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 11:41 వరకు. తదుపరి వరీయాన్ యోగం. భవకరణం సాయంత్రం 4:52 వరకు. తదుపరి బాలవకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:20 నుండి రేపు ఉదయం 6:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:04 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:39 నుండి 3:22 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి విశేషం శ్రావణ మాస ప్రారంభం. ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషంగా శ్రావణ మాసంలో చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా గ్రామదేవత, కులదేవత, గ్రహదేవత అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. శక్తి స్వరూపం యొక్క ఆరాధన చాలా విశేషంగా మనకి సంప్రదాయంలో చెప్పబడుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవోనః ఖలు కుశలః స్పందితుమపి వ్రతత్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరవి ప్రణతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతీం అంటారు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో. అంటే సర్వం శక్తిమయం. ఈ జగత్తులో శక్తి లేకపోతే ఏదీ సాధ్యం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆ శక్తి యొక్క ఆజ్ఞనే పరిపాలిస్తూ సృష్టి స్థితి లయ అనేటటువంటి వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కనుక ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదైనా స్త్రీ దేవత యొక్క ఉపాసన ప్రత్యేకంగా పెట్టుకొని నిత్యం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని అందరం కూడా పొందగలుగుతాం. శివశక్త్యాయుక్తో యది భవతి. శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు. ఇవాళ సోమవారం శ్రావణ మాస ప్రారంభం అవటం చాలా విశేషం. శ్రావణ మాసంలో శుక్రవారం ఎంత ప్రాధాన్యత కలిగినదో శ్రావణ మాసంలో సోమవారం కూడా ఉపాసనకు అంతే ప్రాధాన్యత కలిగినది. ఈ సోమవారం శ్రావణ మాస ప్రారంభం రోజు శివ దర్శనం, శివ అంటే అమ్మవారి దర్శనం చేసి అందరూ సమస్త శుభాలను పొందాలని ఆశిస్తూ శివశక్తి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం అంశంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ విశేషాలు, వాటితో పాటు అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే రోజంతా అనుకూలంగా సర్వ కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈ రోజున శ్రావణ శుద్ధ ప్రతిపత్ అంటే పాడ్యమి సోమవారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి చంద్రులు, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా పనిచేస్తున్నామని అనుకుంటూ ఎక్కువ వేగంగా పనిచేసుకుని అధిక వ్యయానికి గురవుతారు ఈ రాశివారు. కొద్దిగా ఆలోచించుకుని ప్రయత్నించడం మంచిది. కుటుంబ పరంగా చిన్నమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలకి తావు లేకుండా ఉండేలా, సాంత్వన కలిగేలా ఆలోచించుకోవడం మంచిది. అధికారులకి ఉద్యోగులకి సమన్వయ భావం చక్కగా ఉంటుంది. అయితే అహంకార భావంతో పనిచేసే అవకాశాన్ని పూర్తిగా
విడనాడుకోగలగాలి. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేష లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రావణ మాస ప్రారంభ సందర్భంగా మేషరాశి వారు గాయత్రీదేవికి స్తుతిని చేసి వడపప్పుని నైవేద్యం పెట్టినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగాను ఉత్సాహంగాను కూడా ఉంటారు. ప్రతి పనిని సానుకూలపరుచుకునే ధోరణితోనే ఉంటారు. పై అధికారులతో కూడా అనుకూలమైనటువంటి ప్రవర్తనతోనే ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఏ విధంగానూ విరోధించే ధోరణి ఉండదు. విద్యార్థులు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా దాదాపుగా ఫలించే అవకాశమే ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు కానీ చేసినట్లయితే తప్పక ఫలిస్తాయి. అయితే కొద్ది ఎక్కువ పరిశ్రమ చేయక మాత్రం తప్పదు. పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో బాగా ఆలోచించి మాత్రమే వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. పెద్దగా అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా వృషభ రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనవసరంగా అధిక వ్యయం చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానం విద్యలో చక్కగా రాణించగలిగే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్యా విధానం కోసమని ఎంతైనా మొత్తాన్ని కేటాయించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ రాశి దంపతులు. కుటుంబంలో అవగాహన కొద్ది తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆచితూచి మాట్లాడడం లేదా తక్కువసేపు మాట్లాడడం చాలా అవసరం. అధికారులకి ఉద్యోగులకి సమన్వయ భావం బాగా ఉంటుంది. అయితే పనుల ఒత్తిడి మాత్రం మరింతగా ఉంటుంది. ఎక్కువ ఉద్యోగ భారం అనిపించవచ్చు కూడా. ఒక్కొక్కసారి అవసరమైతే రాత్రి వేళ కూడా అక్కడే ఉండవలసిన పరిస్థితి గోచరించవచ్చు. శ్రావణ మాసం సందర్భంగా మిథున రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. అనారోగ్య భావన ఏమాత్రం లేకుండా ఉంటారు. తాత్కాలికంగా కలిగినటువంటి కష్టానికి చక్కనైనటువంటి ఓదార్పుని ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కారణంగా మానసికంగా మరింత బలంగా ఉండగలుగుతారు. చేసేటటువంటి సర్వ ప్రయత్నాలని కూడా పెద్దలు, అనుభవజ్ఞులు, ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారి సూచనల మేరకే చేస్తారు. అంటే నష్టపోయే అవకాశం ఏమాత్రం ఉండదు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం మరింతగా గోచరించే అవకాశం ఉంది. శ్రావణ మాసం సందర్భంగా కర్కాటక రాశి వారు కుమారస్వామిని అర్చించి పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకారాన్ని తగ్గి కనిపిస్తారు. అనుమాన దృక్పథాన్ని పూర్తిగా విడనాడలేకపోతారు. ఏవైనప్పటికీ కూడా తమ మాటే నెగ్గాలనేటటువంటి దృక్పథంతో ఉంటారు. తమ కుటుంబ సభ్యుల్ని, తమ వారైన వారందరినీ చేర్చుకుని ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం చేసుకుంటారు. వారితో పాటు ఆలోచన చేసి మాత్రమే ఎవరినైనా ఎదుటివారిని వ్యతిరేకించే వారిని జయించాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని మాత్రమే అవలంబించాలనే ఆలోచనతో ఉంటారు.
కుటుంబంలో ఎవరైనా అవివాహితులుగా ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. దాదాపుగా కుదిరే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి అర్చించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో వాగ్ విరోధాన్ని ఏమాత్రము పెట్టుకోరు. పదవీ ఉన్నతి కోసం ప్రయత్నాన్ని ఏమాత్రము చేయరు. అయితే పదవీ ఉన్నతి లభించేందుకు కావాల్సినటువంటి అభ్యాసాన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణ ద్వారా చేస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన సంస్థని స్థాపించాలనే ఆలోచన వీరికి కలిగి ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యం లేనటువంటి కారణంగా ఈ రోజుకి మాత్రం ప్రారంభించలేకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి అనారోగ్య సమస్యలు ఏమాత్రము ఉండకపోవచ్చు. దూర ప్రయాణాన్ని వివాహ నిమిత్తమో లేక శుభకార్య నిమిత్తమో చేయవలసి ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యాన్ని చెయ్యరు. ప్రయాణాన్ని పూర్తిగా మానుకోగలుగుతారు. శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా కన్యారాశి వారు గాయత్రీదేవిని అర్చించి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నివారణం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి కారణంగా ప్రయాణాలు మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణ సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం జరగకుండా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవడం అవసరం. బంగారము, వెండి, ముఖ్యమైనటువంటి పత్రాలు, దస్తావేజులు వంటి వాటిని మాత్రం ప్రయాణంలో తీసుకుపోవడం ఏమాత్రము శ్రేయస్కరం కానే కాదు. వైద్యుని దగ్గరికి వెళ్ళి అనారోగ్య పరిస్థితిని చూపించుకుని చెప్పినటువంటి అన్నిటినీ పాటించడం కంటే ఓసారి ఆలోచించుకుని చేయడం మాత్రమే ఉత్తమం. మధ్యమ పరీక్షలు చేయించుకుంటే మంచిది తప్ప విశేష వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా తులారాశి వారు పద్మావతీ దేవిని అర్చించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావాన్ని విడనాడాలి. ఒంటరిగా ప్రయాణించడం అంత మంచిది కాదు. మరొకరిని తోడు చేసుకుని ముఖ్యమైనటువంటి పత్రాలని, ముఖ్యమైనటువంటి ఇతరమైన విశేషాలని, పరికరాలను తీసుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవడం మంచిది. చేసే ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా మాత్రమే ఏర్పాటు చేసుకోవడం అవసరం. సంతానానికి సంబంధించిన అనారోగ్యం అయితే ఏమాత్రం ఉండకపోవచ్చు, కానీ వారి విద్యా విధానం అంత గొప్పగా ఉండకపోవచ్చు. విద్యా ప్రతిభ పెరిగే అవకాశం కూడా తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కాబట్టి తగిన విధంగా పట్టించుకుని చూడాలి తల్లిదండ్రులు. కుటుంబంలోని సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారిని కొద్దిగా పట్టించుకుని చూసుకోవాలి తల్లి తండ్రి కూడా. శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని అర్చించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారాన్ని పూర్తిగా తొలగించుకుంటారు. ఏ విధమైనటువంటి వాగ్ వివాదానికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండరు. స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన ద్రవ్యాన్ని తిరిగి ఎలా పోగు చేసుకోవాలనే ఆలోచనతో అందరి దగ్గరకు వెళ్ళి వినియోగదారుల వద్దకు సరి అయినటువంటి పద్ధతిలో ధన వినియోగాన్ని, ధన సంచయనం, తిరిగి వారి నుంచి ధనాన్ని పొందేందుకు తగిన ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం రావడం కోసమని
ఆ వ్యవసాయ క్షేత్రాన్ని మరమ్మతులు చేస్తూ కనిపిస్తారు. శ్రావణ మాసం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మిని పంచామృతాభిషేకం చేసినట్లయితే ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కాంట్రాక్టర్లు అయినట్లయితే ప్రభుత్వం నుండి అలాగే ప్రైవేటు వ్యక్తుల నుండి రావాల్సిన బకాయిలు క్రమంగా అందుతూ కనిపిస్తాయి. మాట నిలకడతనం మీదే ఉంటారు కాబట్టి ఏ విధమైన అవిశ్వాస బుద్ధి వినియోగదారులకు కలిగేటువంటి అవకాశమే ఉండదు. ముఖ్యమైనటువంటి పత్రాలని, దస్త్రాలని, అలాగే దస్తావేజులు మొదలైనటువంటి వాటిని చాలా జాగ్రత్తగా భద్రత ప్రదేశంలో దాస్తారు. 1-2 మార్లు వాటికి సంబంధించిన శ్రద్ధ పాటిస్తూ సరిగా ఉన్నది లేనిది గమనిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏ విధమైన అనైకమత్య భావన లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు ఆ అభిప్రాయ భేదాలని తొలగిస్తూ ఉంటారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది మానసికంగాను శారీరకంగాను కలిగే అవకాశమే లేదు ఈ రాశి వారికి ఈ రోజున. శ్రావణ మాసం సందర్భంగా మకర రాశి వారు సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ప్రతిభకి తగినటువంటి సౌకర్యం కలుగుతుంది. అవకాశం లభిస్తుంది ఉద్యోగంలో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే దాన్ని అమలు చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోయే కారణంగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనకు సంబంధించిన అన్ని అడుగుల్ని అనుకూలంగా వేసే ధోరణితో ఉంటారు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా పాటించడం కోసమని సరైనటువంటి ఔషధాన్ని సక్రమంగా స్వీకరిస్తూ కనిపిస్తారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి అనారోగ్య కష్టం, బాధ ఉండనే ఉండదు. దూర ప్రయాణాలని చేయవలసిన అవసరం రాకపోవచ్చు. విందు, వినోదం, విహారం కోసమని ప్రయాణాలని చేయాలని అనుకున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోయేటటువంటి కారణంగా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఈ రోజుకి ఈ రాశి వారికి ఉండకపోవచ్చు. శ్రావణ మాసం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో కూడినటువంటి జలంతో అభిషేకించినట్లయితే, కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పక గృహలాభం అవుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడెక్కడ రావాల్సినటువంటి సొమ్ములు వారికి ఉన్నాయో వారందరికీ ఎప్పటికప్పుడు ప్రయత్నాన్ని చేస్తూ పర్వాలేదు అనుకున్న దానికంటే మించినటువంటి ఆదాయాన్ని సమీకరించుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం ఏర్పడేటటువంటి కారణంగా కొద్ది నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉంటారు. ఇతరులైనటువంటి వారు వీరి వీధి ద్వేషం, ఈర్ష్య, పగ కారణంగా ప్రతి చోట ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ అంతిమ విజయం మాత్రం వీరిదే అవుతూ ఉంటుంది. గట్టి పట్టుదల భావంతో పనిచేస్తారు. ధర్మబద్ధంగానే కృషిని చేస్తారు. తప్పక విజయాన్ని సాధించగలిగిన అవకాశం ముందు నాటికి ఉంటుంది. శ్రావణ మాసం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాళికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి కారణంగా ఆ సర్వేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా పూజించినట్లయితే, ఈశ్వర సంబంధమైన ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతున్నటువంటి శుభతరుణంలో గృహంలో శివలింగం దగ్గర కానీ, ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత గన్నేరు పూలతో పూజించాలి. శ్రావణ సోమవారం ఒక్క గన్నేరు పువ్వు పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే జిల్లేడు పూలు, మందార పూలతో పరమేశ్వరుని పూజించడం ద్వారా కూడా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివలింగానికి నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ, అరటి ఈ పండ్ల రసాలతో అభిషేకం చేయటం ద్వారా శ్రావణ మాసంలో సమస్త కష్టాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈశ్వరుడి చిత్రపటం పక్కనే ద్విముఖి రుద్రాక్షను ఉంచి పూజించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివలింగము లేదా ఈశ్వరుడి చిత్రపటం పక్కనే ద్విముఖి రుద్రాక్ష, 2 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ఉంచి ఆ రుద్రాక్ష కూడా పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడు శ్రావణ మాసంలో జల రూపంలో ఉంటాడు కాబట్టి శివాభిషేకం చేసేటప్పుడు శ్రావణ మాసంలో ఓం భవాయ జలమూర్తయే నమః అని జపించుకుంటూ శివాభిషేకం చేయటం ద్వారా జలరూపంలో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు శ్రావణ మాసంలో సోమవారం సమర్పించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం పరమేశ్వరుడికి నివేదన చేసినట్లయితే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి చక్కెర పొంగలి నివేదన చేయటం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దద్యోజన నివేదన చేయటం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. అలాగే సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ 2 పుష్పాలు తప్ప ఏ పుష్పాలతోనైనా సరే శ్రావణ సోమవారం శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ సోమవారం సందర్భంగా ఈశ్వర సంబంధమైన పరిహారాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపు శ్రావణ మంగళవారం, మంగళగౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, మంగళగౌరీ వ్రతం సందర్భంగా ఎలాంటి తప్పులు చేయరాదో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.